మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడు. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, మే నెల విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఈ నెల కలిసి రాబోతుంది, మరి ఈ నెల ఎలా వినియోగించుకుంటే వీళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు కర్కాటక రాశి వారికి ప్రతి నిమిషం సంతోషం ఆనందంగా ఉండే ఒక మనస్తత్వాన్ని, ప్రతి దాన్ని శోభాయమానంగా చూడగల ఒక గొప్ప శక్తిని వాళ్ళకి ఇవ్వాలని, తద్వారా బ్రహ్మజ్ఞానం, తద్వారా వాళ్ళకి రాజ్యాధికారం, వాళ్ళకి ఒక అథారిటీ, పవర్, స్టేటస్ ఉండాలని, విపరీతమైన ధనం వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఉండాలని చెప్పేసి, అంతేకాకుండా వీళ్ళకి సర్వకామార్థ సిద్ధి, సర్వకామాంచ సిద్ధి, అనుకున్న కోరికలు మొత్తం నెరవేరాలని చెప్పేసి అమ్మవారు వాళ్ళని బాగా ఆశీర్వదించాలి అని చెప్పేసి మనం కోరుకుంటూ, ఈ మే మంత్ చూసుకుంటే, మే మంత్లో రాశి ఫలాలు చెప్పుకునే ముందు ఒక 4 ముఖ్యమైన విషయాలు ఈ మే మంత్ గురించి చెప్పుకోవాలి. ఒకటి, ఇది మనకు వైశాఖ మాస పూర్ణం నుంచి జ్యేష్ఠ మాస పూర్ణం వరకు ఉంటుంది. అంటే ఒక మంచి 2 పూర్ణములు కలిసి ఈ మంత్లో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, ఇందులో 4 గ్రహాలు మారుతున్నాయండి. చాలా ఇంపార్టెంట్ జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే. దీనితో పాటుగా ఈ మంత్లో మనకి కర్తరి అని వస్తుందండి. ఈ కర్తర్లో ఎక్కువ అంటే సూర్యుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని ఒక 15 days వదిలేయమని చెప్తూ ఉంటారు. రీసెంట్గా మన పేపర్లో కూడా అయ్యే చెప్తూ ఉన్నారు, చూసారు కదండి, 15 days టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందని. ఇది మనకి కర్తరి అని చెప్పేసి లాస్ట్లో ఏం పెడతారు. ఎందుకంటే ఈ టైంలో బయటికి పోకుండా, ఇల్లు కట్టుకోకుండా, గృహప్రవేశాలు చేసుకోకుండా, ఈ పెళ్లిళ్ళు అవి ఎక్కువగా తిరగకండి, ఎండ ఉంటుందని 15 days వదిలేయమని చెప్తూ ఉంటారనమాట. ఈ కర్తర్లో కొన్ని పనులు చేయొద్దు, ముఖ్యంగా బయటికి వెళ్ళి చేసే పనులు చేయొద్దు అని చెప్తూ ఉంటారు. దీనితో పాటుగా మనకి హనుమత్ జయంతి కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లేస్లో జరుపుకుంటూ ఉంటారు. తెలంగాణలో ఒక రకంగా, మన వేరే చోట ఒక రకంగా జరుపుకుంటూ ఉంటారు. బట్ ఎక్కడెక్కడైతే హనుమత్ జయంతి జరుపుకుంటారో 12వ తారీఖు హనుమత్ జయంతి ఉంది. ముఖ్యంగా ఇది ఏలినాటి శనికి ఎవరైతే బాధలు పడుతున్నారో వాళ్ళంతా తప్పకుండా చేసుకోవాలి. కార్యజయం కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకున్నామండి. ముందుగా మీరు అడిగిన విధంగా కర్కాటక రాశి వారు చూసుకుంటే, ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలం పెట్టి మనం చూసుకుంటే హీ, హూ, హే, హో, డాడీ, డూ, డే, డో అన్న అక్షరాలంతా కూడా కర్కాటక రాశిలో ఉంటారని గమనించాలి. సో మనం చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో కొన్ని గ్రహాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి, కొన్ని ఛాలెంజెస్ తీసుకుని వస్తూ ఉన్నాయి. బట్ ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళకి రాబోయే 2 months చాలా బాగుంటుంది. ఒక మంచి, ఎందుకంటే సూర్యుడు 10 నుంచి 11లో బాగా విపరీతంగా యోగ్యతనిస్తూ జాబ్ విషయాలు చాలా బాగుంటుంది. అలానే కుజుడు వీళ్ళకి 9 నుంచి 10లో మారుతున్నారు. తర్వాత మంత్లో 11th వస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక మంచి టైం. ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ వీళ్ళకి ఒక సామాన్యంగా ఉండటం లేదా బెటర్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ టూ మచ్ వర్క్ ప్రెషర్ ఉంటుంది తప్ప పెద్ద పెద్ద ఇబ్బందులు అయితే ఏమీ లేవని గమనించాలి. ఇందులో మనకి మహర్షులు ఏం చెప్తారంటే, క్రియాఫలం అంటే సూర్యుని వల్ల ఏదైనా పని చేస్తే ఆదాయం వస్తుంది, అందులో ఫలితం వస్తుంది. తర్వాత 11వ స్థానంలో విత్త లాభం అని చెప్తారు. అంటే అనుకున్న ధన ప్రవాహం వస్తుంది. అప్పటిదాకా వాళ్ళు ఏదైనా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తుంటే ధనం రూపాయన తిరిగి వస్తుంది. అదే వీళ్ళకి బుధుడు లావాదేవీలు చేయడంలో చాలా బాగా అనుకూలంగా ఉంటుంది. మీరు అడిగారు ఫైనాన్షియల్ ఫ్లో ఈ టైంలో వద్దన్నా వస్తుంది. ఆ టైంకి ఏ టైంకి ఎవరో ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని అంతా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. శుక్రుడు 11వ స్థానం 12వ స్థానంలో ఉండటం ఏమని చెప్తారంటే, కృష్యాది సర్వ విఘ్నం అంటే రెగ్యులర్ గా చేసే డే టు డే యాక్టివిటీస్ లో ఆటంకాలు వస్తుంటాయి. అంటే వీళ్ళు వేరే పార్టీల్లో ఫంక్షన్లో ఉండటంతో రెగ్యులర్ గా చేయాల్సిన పనులు చేయకుండా ఆటంకాలు ఉంటూ ఉంటాయి. మహాద్భయం, కొంచెం భయపడుతూ ఎక్కువ ఉంటారు అని చెప్తూ ఉంటారు. కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ జాగ్రత్తగా చూసుకుంటే, ఒక రకంగా లాస్ట్ ఇంత ముందు రోజులతో కంపేర్ చేస్తే ఉద్యోగంలో చాలా స్ట్రాంగ్ గా ఉంటారని గమనించుకోవాలి. పార్టీలు ఫంక్షన్ చక్కగా అటెండ్ అవుతూ ఉంటారు. టయానికి మనీ ఏదో ఒక విధంగా వస్తూ ఉంటుంది. కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండి రెగ్యులర్ గా చేయాల్సిన పనులు నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి సిస్టమేటిక్ గా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇక ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ప్రత్యేకంగా ఈ మాసం ఎలా ఉంటుంది? ఇలా పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఉంటాయండి. పునర్వసు వాళ్ళకి చూస్తే వీళ్ళకి క్షేమంగా ఉంటారు, లాభంగా ఉంటారు. అవుట్ స్టేషన్లు, వెకేషన్స్ అంతా ఎక్కువ తిరుగుతూ ఉంటారు. తర్వాత వీళ్ళు నాశనము, దేహపీడనము అని చెప్తుంటారు. అంటే శుక్రుని వల్ల, అంటే లేడీస్ ద్వారా, ఆ జెంట్స్ అయితేనేమో లేడీస్ అయితే జెంట్స్ ద్వారా వీళ్ళకి ఆటంకాలు ఎదురొచ్చే అవకాశం ఉంటుంది. వర్క్ అనుకున్నంత తొందరగా పోకుండా ఆగిపోయే ఉంటుంది. అలానే పుష్యమి నక్షత్రం వాళ్ళకి పరవాసము, క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు. వీళ్ళకి దేహ పీడనము, అతి భయము,
ఏదో ఒక విషయంలో వీళ్ళు అతిగా భయపడుతూ ఉంటారు. అలానే శారీరకంగా అలసట ఎక్కువగా ఉంటుంది, టైర్డ్గా ఉంటారు. ఆశ్లేష నక్షత్రాలకు దేహ పీడనం, అతి భయము, పరవాసము, అటు క్షేమంగా ఉంటారు. అన్ని నక్షత్రాలకు కొంచెం ఆశ్లేష నక్షత్రం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. పునర్వసు వాళ్ళకి కొంచెం అనుకున్న వాటిలో కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ ఓవరాల్గా ఓ పక్క వీళ్ళు చేయాల్సిన పని ఎక్కువగా ఉంటుంది, ఓ పక్క వీళ్ళకి అనుకున్న విధంగా పని అయితే ముందుకు పోదు, బట్ సక్సెస్ అయితే సాధిస్తారు. హెల్త్ జాగ్రత్తగా పెట్టుకోవాలి, అతిగా భయపడే అవకాశం ఉంది కాబట్టి వీటికి సంబంధించిన రెమెడీస్ చేస్తే బాగుంటుంది. మరి విశేషంగా ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుంది? ఒకటి, ఈ రాశి వాళ్ళకి పరిహారం కింద మనం చూసుకుంటే కుజుడికి సంబంధించిన పరిహారాలు ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. హనుమాన్ చాలీసా చదువుకోవటం, రాముడు ఆంజనేయ స్వామి కలిసిన పట్టాలు కానివ్వండి వాటికి పూజలు ఎక్కువ చేస్తూ ఉండటంతో చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం చదువుకోవటము, లేదంటే లేదంటే జంట నాగులు అంటే వాటికి అక్కడ పూజ చేయటం, అభిషేకం చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా వీటితో పాటుగా వీళ్ళకి జాబ్లు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుందండి. ఈ పాశుపత అభిషేకం చేయించుకుంటే మల్టీపర్పస్, ఒకటి శత్రునాశనం ఉంటుంది, ఏడుపులు దిష్టులు ఏడులు ఇదంతా పోతుంది. రెండోది వీళ్ళకి సంపదలు వచ్చే అవకాశం ఉంటుంది. వరుణకు సంబంధించిన మంత్రం అనమాట. ఇది చాలా పవర్ఫుల్ అండి, నేను చాలా ఎక్కువ మంది చూపిస్తూ ఉంటాను. వీసాలు, పాస్పోర్ట్స్, ఈ ఎన్ఆర్ఐలో స్ట్రక్ అయిన వాళ్ళు ఎప్పటికీ ఎన్ని ఇంటర్వ్యూలు అయినా ముందుకు రాదు, ఎక్కడో లాస్ట్లో ఆగిపోతూ ఉంటుంది. వీళ్ళకి మన్యు చేసుకుంటే చాలా బాగుంటుంది. మన్యు పాశుపత అభిషేకం చేస్తే ఈ టైంలో చాలా బాగుంటుంది. జాబ్ రావాల్సిన వాళ్ళు, పర్టికులర్గా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. వీటితో పాటుగా మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలి, బిజినెస్లు బాగున్నాయి, లేదంటే ఇంకా మాకు ఈ ఇన్కమ్ సరిపోవట్లేదు, నెక్స్ట్ కొత్త లెవెల్కి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. 11వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల శుచం, కొంచెం దుఃఖపూరితమైన వాతావరణం ఉంటుంది, అంటే వర్క్ ప్రెషర్లో ఎక్కువగా ఉంటారని గమనించుకోవచ్చు. దీంతో పాటు బుధుని వల్ల పుష్టిగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు, చక్కగా మాట్లాడుతూ ఉంటారు, లావాదేవీలన్నీ అనుకూలంగా ఉంటాయని తెలుసుకోవచ్చు. శుక్రుని 12వ స్థానంతో ఉండటంతో ఆర్థికంగా బాగుంటుంది, కానీ విపరీతంగా ఖర్చులు కూడా పెడతారు. కార్లు కొనుక్కోవటం, ఏసీలు కొనుక్కోవటం, టీవీలు కొనుక్కోవటం, అలా ఇంటికి సంబంధించిన వైభవంగా ఉండటానికి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. అది మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనం ఇన్ డీటెయిల్స్ చూసుకుంటే ఈ మంత్లో ముఖ్యంగా గమనించాల్సింది సూర్యుడు ఫస్ట్ 15 days 10th హౌస్లో 11th హౌస్లో ఉండటంతో సూర్యుడు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటారో ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు వస్తూ ఉంటుంది, బంధుమిత్రులతో కలిసి ఉంటారు. గృహే నిత్య ఉత్సవం, గృహంలో ఎప్పుడు ఏదో ఒక ఉత్సవం హ్యాపీగా జరుగుతూ ఉంటుంది. నిత్య మాధుర్య భుక్తి, చక్కగా మంచి మంచి స్వీట్స్ అవన్నీ తింటూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కులాచార అంటారు, అంటే పండగలు జరుపుకోవటం, పెళ్లిళ్ళు చేయటం, ఫంక్షన్స్ అటెండ్ అవటం, ఇవన్నీ చక్కగా చేస్తూ ఉంటారు. ఒక మంచి టైంలో వీళ్ళైతే ఉన్నారు. దీనికి సంబంధించి ధనం అంతా సమకూరుతుంది అంటారు. అదే మన శుక్రుడు వీళ్ళ ద్వారా ధనం ఖర్చు అవుతుందని చెప్తున్నాను చూడండి. లాస్ట్లో శుక్రుడు చేసే పని ఏంటంటే ఇంటికి డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అనమాట. అంటే ఏదైనా ఒకటి వస్తుంటే ఒకటి పోతూ ఉంటుంది అనమాట. సూర్యుడు బాగున్నారంటే సూర్యుడి కింద ఉన్న వాళ్ళంతా ఆయనకు సపోర్ట్ చేయాల్సిందే కదా. అంటే అందుకని మనకి గ్రహంలో ఏం చెప్తారంటే జ్యోతిషంలో సూర్యుడు బాగుంటే అన్ని బాగున్నట్టే చెప్తారంట. వాళ్ళకి అధికారం ఉంటుంది, పవర్ ఉంటుంది, డబ్బు లేకపోయినా అధికారం ఉంటుంది, ముందు అది అంటే ఇచ్చేస్తారు కదా. అలానే మీకు 10వ స్థానంలో కుజుడు ఉన్నారండి. కుజుడు కొంచెము ఏమంటారండి, వృత్తిలో బాగా ఏమంటారు దూకుడుగా వెళ్ళే ఒక స్వభావాన్ని, టెన్షన్గా ఉండే ఒక ఆందోళన కలిగిస్తూ ఒత్తిడిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే వర్క్ ప్రెషర్ అంటారు చూడండి, వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. మనకు సంస్కృతిలో ఏం చెప్తారంటే నిత్య క్లేశ, డే టు డే కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. సదా భోజన దుర్బలం, టయానికి భోజనం కూడా చేయరు, అంటే వర్క్ ఎక్కువగా ఉండేసి అటు ఇటు తిరగటం చేస్తూ ఉంటారు. దాంతోపాటు సదా సంచార ఉద్యోగం, అంటే ట్రావెల్ చేస్తూ అవి చేస్తూ లంచ్ అవన్నీ స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా బాగుంటుందని మనం గమనించుకోవాలి. ఎలాంటి శత్రు బాధలు కానివ్వండి, పక్కన అంటే వీళ్ళు బాగానే ఉంటారు, పక్కన వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు, అది మంచికో చెడుకో తర్వాత మనకి. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు చండీ హోమం లేదంటే చండీ పారాయణం చేయించుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ మహామంత్రంతో జపము హోమము అభిషేకం ఇవి చేస్తూ ఉంటే చక్కగా అన్యోన్యత కుదిరి బాగుంటుందని తెలుసుకోవచ్చు. ఇది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఎవరికైనా పెళ్లిళ్ళు లేట్ అవుతున్నా కన్యా పాశుపతం అంటే అఘోర గౌరీ పాశుపతం ఇవి చేయించుకుంటే పెళ్లిలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మనకి ఇప్పుడు ఈ టైంలో ఎగ్జామినేషన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి మేధా దక్షిణామూర్తి హోమము, జపము, తర్వాత మనకి దక్షిణామూర్తి అవతారమైన కోటప్పకొండ ఇలాంటి విజిట్ చేస్తూ ఉంటే వాళ్ళకున్న సమస్య ఏదైనా సరే ఒక్కసారి జాతక చక్రం చూపించుకుంటే
అందులో వాళ్ళ జాతకం ఏముందో వాళ్ళకి చెప్తాం మనం. వి జస్ట్ డీ కూడా అంటే వెళ్దాం వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దేర్ స్ట్రెంత్. ఇలా తెలుసుకొని ముందుకెళ్ళిపోతే లైఫ్ 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఈ రాశి వాళ్ళకి చక్కగా ఉందండి. హోప్ఫుల్లీ వీళ్ళకి నెలంతా విశేషంగా కలిసి రావాలని చెప్పి కోరుకుందాం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.